విదేశాల నుంచి భారత్కి తీసుకురావాలని వేడుకుంటూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నాగమణి సెల్ఫీ వీడియో విడుదల చేసింది. తన్ని ముగ్గురు ఏజెంట్లు కలిసి అమ్మేశారని, అక్కడ పని చేయించుకుని తిండి కూడా పెట్టకుండా దారుణంగా వేధిస్తున్నారని బాధితురాలు కన్నీరు మున్నీరైంది. మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆ మహిళని ఇంటికి తీసుకువస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. నేను పని చేసుకుందామని ముగ్గురు ఏజెంట్లండి అమ్మేశారండి ఇంట్లో. నేనేమో బతుకు తెరదామని వచ్చానండి. అసలు వస్తానేమో ఇలా చేసేసారు. ఇంట్లో పని చూస్తేనేమో ఎక్కువ ఉంటుందని చేయలేకపోతున్నాను. నేను అసలు నన్ను కాపాడని మీకు దండం పెడతాను. దయచేసి నన్ను కాపాడండి. ఏజెంట్ ఆడు ఫోన్ చేస్తుంటే నేను ఫోన్ ఎత్తుతలేదు. ఇల్లు మారుతానని ఇన్నాళ్ళు చేసేసిందండి. ఇద్దరు ఇద్దరు ఆడవాళ్ళండి, ఒక మొగాదండి. ఇద్దరేమో ప్రహరాల్లో ఉన్నారు. ఒక ఏజెంట్ ఆవిడేమో ఇండియాలో ఉన్నదండి. ఆవిడ నా మెసేజ్లు వింటలేదు, ఫోను చేస్తలేదండి. ఇలా నాకు తిండి ఎడతలేదు, ఏం ఎడతలేదండి. 3 లేర్లండి. పని చెయ్యాలి రెస్ట్ ఉండలేదు, ఏం ఉండలేదు అసలు కూడా. పని ఎక్కువ మాట్లాడితే పాస్పోర్ట్ చింపేస్తామని అన్నారండి. ఇండియా పంపేనే నేను పని చేస్తలేదు అన్నారు కదా. అంటే పంపము, ఏం చేసుకుంటా చేసుకోలేదు, ఇంట్లో బంధించేస్తావు, నువ్వు పనికి వచ్చావు, నువ్వు ఇలాగే అని అన్నాను. నా బిడ్డలు చూసుకొని పెడుతుందండి. నా చిన్న పిల్లలండి. నేను అప్పు మీద వచ్చానండి, అప్పు కోసం వచ్చానండి. పిల్లలు వదులుకొని నాకేం గుండెల్లో నొప్పి వచ్చేస్తుందండి చేయలేక. నన్ను ఇండియా రప్పించి మీకు కాళ్ళు అట్టుకుంటాను. నా బిడ్డలను చూసుకొని పెడుతుందండి. ఎంత పని చేసినా చేయలేదు. కాళ్ళు డబ్బులు కట్టి వెళ్ళిపోని అడుగుతున్నారండి. లేదంటే పాస్పోర్ట్ చింపేస్తాం, అలాగే ఏటేటో మాట్లాడుకుంటున్నారండి. నేను దండం పెడతానండి. నన్ను ఇండియా రప్పించండి, మీకు కాళ్ళు అట్టుకుంటాను, మీకు దండం పెడతానండి. భరించలేకపోతుందండి. ఇంట్లో నరకం. నేను నా బిడ్డలు చూసుకుంటాను. నన్ను ఇండియా రప్పించండి సార్, నన్ను ఇండియా రప్పించండి.